నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు 'బాహుబలి' ఎపిక్ దానికోసం అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ గూడాను. ఆల్మోస్ట్ ఆల్ అది 3 అవర్స్ ఎంతో ఉంటుంది అని చెప్పేసి రాజమౌళి గారు కూడా చెప్పడం జరిగింది. సో అసలు మీరు మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? మీరేమంటారు దాని గురించి? నేను ఈ 'బాహుబలి' ఎపిక్ చూసాను. అయితే నాకు మొదటి భాగం, రెండో భాగం విడివిడిగా చూడటానికంటే కూడా ఇది నచ్చింది. ఆ! అంటే క్యారెక్టర్స్ క్లారిటీ ఉంది. అంటే ఆ క్యారెక్టర్స్ మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు ఆ సినిమాకి సంబంధించి. హ్మ్. అంటే కథ తెలిసిన కథే. ఆ! అంటే ఈ సినిమాకి పునాది పాత ఎన్టీ రామారావు గారి 'జయసింహ' సినిమా. హ్మ్. 'జయసింహ' నుంచి కొన్ని క్యారెక్టర్లు తీసుకుని వాటి మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి డెప్త్ తీసుకొచ్చి చేసినటువంటి సినిమా ఇది. హ్మ్. అంటే అందులో రంగారావు గారు చేసినటువంటి ఎస్వి రంగారావు గారు చేసినటువంటి క్యారెక్టర్నే ఇక్కడ నాజర్తో చేయించారు. అలాగే రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా దానిలో ఉంటుంది, రంగారావు గారి వైఫ్ క్యారెక్టర్. హ్మ్. అలా కాంతారావు చేసిన క్యారెక్టర్నే రానా చేశాడు ఇందులో. రామారావు గారు చేసిన క్యారెక్టరే ప్రభాస్ చేశాడు. హ్మ్. వహీదా రెహమాన్ చేసిన క్యారెక్టరు ఇందులో ఇది 2 క్యారెక్టర్లుగా చీల్చారు దాన్ని. తండ్రి కొడుకులు అవటంతో హ్మ్. అనుష్క అలాగే తమన్నా ఇద్దరు ఉన్నారు. అవును. ఇలా ఈ సినిమా టోటల్‌గా ఆ పునాది ఉన్నప్పటికీ, 'జయసింహ' సినిమా తాలూకా ఛాయలు ఉన్నప్పటికీ, ఇది 'జయసింహ'లా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే క్యారెక్టర్‌లో డీటెయిల్స్ విపరీతంగా వర్కౌట్ చేశారు. ఎమోషన్స్ పలికింపజేశారు. హ్మ్. దాంతో పాటు కొంత మహాభారతం తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా కనిపిస్తుంది దీనిలో. హ్మ్. అంటే పాండురాజు, ధృతరాష్ట్రుడు ఆ క్యారెక్టర్ల రెఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అలాగే హ్మ్. దుర్యోధనుడి క్యారెక్టర్ రెఫరెన్స్ కనిపిస్తుంది. ఏది రానా క్యారెక్టర్‌లో. ఒరిజినల్‌గా దానిలో 'జయసింహలో' కాంతారావు గారిది పాజిటివ్ క్యారెక్టరే. అంటే ఎస్వి రంగారావు గారికి ఆలోచన ఉంటుంది. హ్మ్. అన్న కొడుకుని చంపేయాలి అని. చంపేసి తన కొడుకుని రాజుని చేయాలి అనే ఉద్దేశం ఆయనకుంటుంది. హ్మ్. కానీ అన్నని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో కాంతారావు ఉంటాడు ఆ సినిమాలో. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికి తండ్రి కొడుకులిద్దరూ ఒకే అభిప్రాయంతో ఉంటారు. అందులో తల్లి కొడుకులిద్దరూ ఒక అభిప్రాయంతో ఉంటారు. హ్మ్. ఇందులోకొచ్చేసరికి తండ్రి కొడుకులు ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా మార్చారు దాన్ని. ఆ మార్చటం అనేది సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. హ్మ్. అలా ప్రతి క్యారెక్టర్‌ని అంటే పునాది అది తీసుకున్నప్పటికీ వీళ్ళు చాలా వర్క్ చేశారు దాని మీద. ఈ ప్రయాణంలోనే అక్కడ అన్నదమ్ముల క్యారెక్టర్‌లను కూడా మార్చారు. హ్మ్. ఇందులో నాజర్ క్యారెక్టర్ ఈయన నాజర్ అన్న. అన్న. తమ్ముడు రాజవుతాడు. హ్మ్. తమ్ముడి కొడుకు మళ్ళీ రాజవుతూ ఉంటాడు. నా కొడుకు ఎప్పుడు రాజవుతాడు అనేది ఆయన ప్రశ్న. అవును. తన కొడుకుని రాజుని చేసుకోవడానికి ఏం చేయాలి అనే కసరత్తులో ఉంటాడు అతను. దీని స్వార్థం అన్నా ఏమన్నా గాని అది తనకి కావాల్సింది కోరుకుంటూ ఉంటాడు. అది అధర్మం అని చెప్పి ఆవిడేమో గొడవ పడుతూ ఉంటుంది. ఈ లోపు ఆ ప్రాంగణంలోకి అనుష్క క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. హ్మ్. దేవసేన క్యారెక్టర్. దేవసేన క్యారెక్టర్‌కి అలాగే శివగామి క్యారెక్టర్‌కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ హ్మ్. బిల్డ్ చేశాడు. అది చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా విజయంలో అదొక మేజర్ షేర్. అవును. అలాగే అనుష్క క్యారెక్టర్‌లో విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. హ్మ్. అది ఆ వహీదా రెహమాన్ తరహా క్యారెక్టరే అయినప్పటికీ దానికంటే చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇది. అవును. అందుకని ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది 2 భాగాలు కలిపి చూడటం వల్ల ఏంటంటే కంటిన్యూటీ ఉంది. హ్మ్. కంటిన్యూటీ ఉంది. కన్‌ఫ్యూజన్ లేదు. స్ట్రెయిట్‌గా ఉంది సినిమా. హ్మ్. అంటే స్ట్రెయిట్ నేరేషన్‌లో లేదు. వాళ్ళు అవును. నిజానికి మొదటి భాగాన్ని ఫస్ట్ హాఫ్ గాను, రెండో భాగాన్ని సెకండ్ హాఫ్ గాను పెట్టారు దీనిలో. హ్మ్. పెట్టారు. దాన్ని కుదించడం కోసం తమన్నా పార్క్‌లో ఉన్నటువంటి కొన్ని చాలా కట్ చేసి. ఎపిసోడ్ తీసేశారు. హ్మ్. ఆ లవ్ ట్రాక్ మొత్తం తీసేసి పక్కన పెట్టారు. అవును. ఒక ధీవర పాట తప్ప ఇంకేమీ లేదు తమన్నాకు సంబంధించి. హ్మ్. అలాగే ఒక కీలకమైన సన్నివేశాన్ని తీసేశారు దీనిలో. ఓకే. అది తీయకుండా ఉంటే బాగుండేదనేది నా ఫీలింగ్. ఓకే. అది పర్టిక్యులర్‌గా ఆహ్, భల్లాల దేవుడి కొడుకు పాత్ర. హ్మ్. హ్మ్. భల్లాల దేవుడి కొడుకుని చంపేస్తారు. ఆ చంపేసేటువంటి సీన్ ప్రాపర్‌గా దీనిలో వాడుంటే బాగుండేది. హ్మ్. అంటే ఆవిడ తల పట్టుకునే అక్కడికి వెళ్తుంది. తిరిగి మహిష్మతి రాజ్యంలోకి అనుష్క అవును. దేవసేన ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ తల పట్టుకుని ఎడుతుంది. హ్మ్.
ఆ తల తాలూకా రెఫరెన్స్ సీన్ లేకపోవడంతో ఆవిడ ఎందుకు తల పట్టుకుంది అనేది అర్థం అవును. కాదు. అర్థం కాదు. ఎపిక్ చూసే వాళ్ళకి అది అర్థం కాదు, కన్ఫ్యూజన్ వస్తుంది. హ్మ్. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. అదొక్కటే మిస్టేక్, మిగిలిందంతా బాగుంది. హ్మ్. మిగిలిందంతా బాగుంది. అది కొత్త సినిమాగా ఉంది అది. అవును. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2లుగా చూసిన వాళ్ళకి కూడా ఇది కొత్త ఫీల్ ఇస్తుంది. అవును. అందుకని దీన్ని రీ రిలీజ్ సినిమాగా అనుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఇది కొత్త సినిమాగానే చూస్తున్నారు జనాలు కూడా. హ్మ్. కొత్త సినిమాగానే ఉంది. హ్మ్. గ్రాండియర్ ఉంది సినిమాలో. ఆ తర్వాత అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డారు వీళ్ళు. ఆ కష్టం ఇప్పుడు ఎవరు పడుతున్నట్టుగా కనిపించడం లేదు. హ్మ్. పర్టికులర్ గా మాహిష్మతి, ఆ కోట, అవునవును. అలాగే కుంతల దేశం కోట, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా డీటెయిల్స్ డిజైన్ చేశారు. వర్కౌట్ చేశారు దానిలో విజువల్ గా. హ్మ్. ఆ విజువల్ గ్రాండియర్ అనేది తర్వాత వచ్చిన ఏ సినిమాలోనూ కనిపించలేదు. హ్మ్. అది రాజమౌళి తీసిన ట్రిబుల్ ఆర్ కావచ్చు, దాన్ని లేకపోతే బీట్ ఔట్ ఇతర చేయడం. డైరెక్టర్లు తీసినటువంటి సినిమాల్లో కూడా అది కనిపించలేదు. హ్మ్. వీళ్ళ కష్టం ఏమిటి అనేది అర్థమైంది సినిమా చూస్తుంటే. ఆ హ్మ్. రోజున అర్థం కాలేదు కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తుంటే అర్థమైంది. అవును. రెండోది ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఈ జనరేషన్ ఇప్పుడు ఎవరైతే ఈ సినిమా చూస్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ లో చూసారు ఈ సినిమా 10 ఏళ్ల అవునవును. క్రితం. అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న పిల్లలందరూ ఇప్పుడు టీన్స్ లోకి వచ్చారు. హ్మ్. అందుకని వాళ్ళకి అది చైల్డ్హుడ్ మెమరీ. అందుకని థియేటర్లకు వెళ్తున్నారు. అవును. వీళ్ళు మాత్రమే కాదు, జనరల్ సాధారణ ప్రేక్షకుడు కూడా థియేటర్లోకి వెళ్తే హ్మ్. ఒక కొత్త సినిమా చూసినటువంటి అనుభూతే కలుగుతుంది అది. అవును. రెండోది ఒక కంప్లీట్నెస్ ఉంది. గతంలో పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఈ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక హ్మ్. కన్ఫ్యూజన్. అది హుక్ చేసి పార్ట్ 2 వైపు నడిపించడం కోసం పెట్టాడు అది, హ్మ్. ఆ లింక్. అది ఆ టైంలో వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్ గా హాయిగా ఉంది జనాలకి. కొత్త హ్మ్. సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. హ్మ్. అలాగే ఏ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ రైటర్ ఎంత కష్టపడ్డారు అనేది న్యాయం జరిగింది. అర్థమైంది దీనిలో. హ్మ్. ఇలా కంప్లీట్ గా చూసినప్పుడు అర్థమైంది. హ్మ్. విడిగా కూడా యూట్యూబ్ లో 2 భాగాలు కలిపి చూసినప్పటికీ ఇలా ఎడిటెడ్ వెర్షన్ చూసినప్పుడు కలిగే ఫీలింగ్ వేరు. హ్మ్. రెండోది ఇదేదో చాలా లెంగ్తీగా ఉంది సినిమా అంటున్నారు, 3 గంటల 40 నిమిషాల దాకా ఉంది. హ్మ్. ఉన్నప్పటికీ అంటే ఇంతకంటే పొడవైనటువంటి సినిమాలు చూసిన చరిత్ర ఉంది తెలుగు వారికి. ఓకే. దానవేరు సూరకర్ణ దాదాపు 4 గంటల 15 నిమిషాల సినిమా. ఓకే. అంతకంటే దాంతో పోలిస్తే ఒక అరగంట తక్కువే. హ్మ్. అంటే అందు కూర్చోగలుగుతారా సార్ అన్ని అవర్స్ లేదు, ఆడియన్స్? కూర్చుంటారు. కూర్చోపెట్టేలాగానే ఉంది. అంటే ఎమోషన్స్ అన్ని అలా ఉంచాడు. హ్మ్. ఉంచి ఆ కంటిన్యూటీ అనేది బాగుంది. హ్మ్. అంటే దీనికోసం విడిగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ఆయన. హ్మ్. ఆ స్క్రీన్ ప్లే ప్రకారమే వెళ్ళింది. ఎపిక్ అనగానే ఏదో 2 భాగాలు కలిపి కొంత తీసేసి కొన్ని పాటలు తీసేసి ఎడిట్ చేసి పెట్టేద్దామని అనుకోలేదు. హ్మ్. ఇది ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ అనుకుని చేశారు. హ్మ్. అది కనిపించింది. కాకపోతే ఒకటే, ఆ చివర్లో అడవిశేష్ క్యారెక్టర్ ఎండింగ్ సీన్ ఒకటి పెట్టేసి ఉంటే బాగుండేది. బావుండేది. వాళ్ళకి మేబీ లెంగ్త్ రీచా కావచ్చు. ఒక 2 చోట్ల వాయిస్ ఓవర్ మీద నడిపారు సినిమాని. ఓకే. అంటే జనాలకు అర్థం కావడం కోసం ఆ 2 ఆ 2 పార్ట్లు ఆ 2 చోట్ల తప్ప మిగిలినంతా సినిమా బాగుంది. హ్మ్. సినిమా బాగుంది. టోటల్ గా కొత్త సినిమా చూసిన ఫీల్ అయితే కలిగించగలిగారు. హ్మ్. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. రెస్పాన్స్ బాగుంది. థియేటర్ దగ్గర ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. హ్మ్. వాళ్ళ అంచనా అంటే ఇది ఎంత వసూలు చేస్తుంది అనేది రీ రిలీజ్ గా అయితే చూడట్లేదు జనాలు. అవును. కొత్తగానే రీ చూస్తున్నారు. రిలీజ్ గా చూడకపోవడం వలన ఇది దాదాపుగా 250 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హ్మ్. ఇది బిగ్ నెంబరే. అంటే రీ రిలీజ్ లో అసలు ఇంకా దాని దరిదాపులకు వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. అలాగే ఈ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ప్రయత్నం చేసిన, నిజానికి పార్ట్ 1 పార్ట్ 2లు కలిసి రావు తెలుగు సినిమాకి అన్న హ్మ్. అభిప్రాయం ఉండేది బాహుబలికి ముందు వరకు. బాహుబలి ఆ మూఢనమ్మకాన్ని చెరిపేసింది. చెరిపేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 గానే వెళ్తున్నారు. హ్మ్. పార్ట్ 1 అంటే ఆ రోజుల్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది అది ఓపెనింగ్ డే. హ్మ్. సెకండ్ డే నుంచి పికప్ అయిపోయింది. పార్ట్ 2 బాగా వాళ్ళకి ఉపయోగపడింది. ఉపయోగపడింది. జనాలు విపరీతంగా కరెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. హ్మ్.
ఇప్పుడు చూస్తే విజువల్ గా చాలా బాగుంది సినిమా, చాలా ఓకే. బాగుంది. మొత్తానికి అయితే గట్టిగానే వసూలు చేస్తుంది సినిమా అని మనం ఎక్స్పెక్ట్ 250 చేయొచ్చు. కోట్లు ఈజీగా వసూలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఉమ్, అబ్రాడ్ లో కూడా బాగుంది, ఓపెనింగ్ బాగుంది, ఉమ్, ఉమ్, తెలుగు రాష్ట్రాల్లో బాగుంది, అలాగే హిందీ బెల్ట్ లో పికప్ అవుతోంది ఇప్పుడే. ఉమ్, ఉమ్. రైజ్ మొదలైంది కాబట్టి ఇది డెఫినెట్ గా 250 ఈజీగా రీచ్ చేసేలా అయిపోతుంది. కనిపిస్తోంది. సో ఇంకా మిగిలిన డైరెక్టర్స్ కూడా ఏవైతే 1, 2 ఉన్నాయో దీన్ని మళ్ళా బేస్ చేసుకొని వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఇది ప్లానింగ్ చేసుకుంటే మరి సక్సెస్ అవుతుందా అవదా అనేది అంటే మాత్రం ఎక్స్పెక్ట్ కష్టమే, అంటే అన్ని అందరికీ ఇట్లా కష్టం. వెళ్తాయి. దీనికి ఒక ఎపిక్ క్వాలిటీ ఉంది ఈ సినిమాకి. అవును. అంటే ఎపిక్ క్వాలిటీ ఉండటం అనేది అడ్వాంటేజ్. ఉమ్, అలా కథని అనుకున్నారు వాళ్ళు. అంటే ఏదో ఒక ఒక పునాది దొరికింది, దాన్ని తీసేద్దామని అనుకోలేదు. ఉమ్, దాన్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి వర్క్ చేశారు విపరీతంగా. ఉమ్, ఆ శ్రమ కనిపిస్తుంది సినిమాలో. అవును. అందుకని అది జనాలకి జనాల్లో అంటే నరాల్లోకి ఇంకిపోయినటువంటి సినిమాగా మారింది. ఉమ్, అందుకని ఆ లెవెల్ సక్సెస్ డెఫినెట్ గా అది దానికి కావాలి. అవును. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.